హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే, బోనాలు కదా, మా ఇంటి దగ్గర లాస్ట్ సండే జరిగింది బోనాలు. సో ఆ వీడియోస్ నేను కొన్ని క్లిప్స్ అన్ని క్యాప్చర్ చేసుకున్నాను. సో నాకు మెమరీగా ఉంటుంది కదా, అండ్ నేను ఫస్ట్ టైం బోనం ఎత్తుకున్నాను అనమాట. సో మెమరీగా ఉంటుంది అని చెప్పి నేనైతే వీడియో క్లిప్స్ అని తీసుకున్నాను. అండ్ ప్రాసెస్ అంతా కూడా అందరికీ తెలిసిందే కదా, అందుకే నేనేం అవి చూపించట్లేదు. బట్ జస్ట్ నా కోసం, నాకు మెమరీగా ఉంటుంది అని చెప్పి కొన్ని వీడియో క్లిప్స్ తీసుకున్నాను. ఇంకా అవన్నీ ఇక్కడైతే నేను అంటే యాడ్ చేశాను. అండ్ నేను నెక్స్ట్ టైం చూసుకున్నప్పుడు నాకు తెలుస్తుంది కదా ఏమేమి చేయాలని చెప్పేసి. సో అదనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద బ్లాగ్. సో యాజ్ యూ గాయ్స్ నో, నేను ఆంధ్ర కాబట్టి నాకు ఇలాంటివన్నీ తెలియదు పెద్దగా. సో మా అత్తమ్మ అయితే అవన్నీ చెప్తూ ఉన్నారనమాట. అండ్ మాకు ఆంధ్ర సైడ్ ఇలా బోనం ఎత్తడం ఇవన్నీ పెద్దగా ఉండదు. అంటే మా సైడ్ కూడా చేస్తారు జాతరలాగా, బట్ మేము బోనం ఎత్తాము. మాకు డిఫరెంట్ థింగ్ ఉంటుంది. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉంటుంది కదా. సో ఒక దగ్గర ఉన్నప్పుడు అన్నీ నేర్చుకోవాలి అన్నది నా ఇంటెన్షన్ అనమాట. ఇంకా అందుకే నేనైతే వీడియో క్లిప్స్ అన్నీ ఇలా క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ మా అత్తమ్మ అయితే ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ 2 బోనాలు పెడతారు కదా, ఒక బోనం పెట్టకూడదు అనేసి. సో ఒకటైతే మా అత్తమ్మ ఎత్తుకున్నారు, ఒకటైతే నేను ఎత్తుకున్నాను అనమాట. సో అలా మా బోనాలు అయితే స్టార్ట్ అయింది. ఇదంతా నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే మా సైడ్, ఆంధ్ర సైడ్ ఇలాంటివి పెద్దగా చెయ్యరు కదా. ప్లస్ మాది చిత్తూరు బార్డర్ ఏరియా కాబట్టి మా ట్రెడిషన్స్ అనేవి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈవెన్ మేము కూడా జాతర చేసుకుంటాం, అమ్మవారి జాతర. బట్ అక్కడ ట్రెడిషన్ అక్కడ అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి మారిపోతూ ఉంటుంది కదా. సో నేనైతే ఎక్కడుంటే అక్కడ ఆ కల్చర్ని అవి అడాప్ట్ చేసుకొని మనం మూవ్ ఆన్ అవ్వాలన్నది నా ఇంటెన్షన్ అనమాట. ఈవెన్ శ్రవణ్ కూడా అదే చెప్తూ ఉంటాడు, ఎక్కడుంటే అక్కడ అవి నేర్చుకోవాలి, అవి చేయాలి మళ్ళీ నువ్వు కూడా. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి చెప్పాలంటే ఫస్ట్ మనకు కూడా తెలియాలి కదా. సో అదనమాట. అందుకే నేనైతే ఏది చెప్పినా వెళ్తా చేస్తాను. అట్లా అంటే డిఫరెన్షియేషన్ ఉంటుంది, ఎందుకంటే స్టేట్స్ డిఫరెంట్ కాబట్టి. బట్ స్టిల్ నేర్చుకొని చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. కొన్ని అయినా అన్నీ చేయను అనుకోండి, ఎలాగో అట్లీస్ట్ కొన్నైనా చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటా. ఇంకా మాకు తెలియదు కాబట్టి, ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఇంకా దగ్గరుండి అన్నీ నేను వీడియో క్లిప్స్ క్యాప్చర్ చేసుకున్నా. సో నెక్స్ట్ టైంకి నాకు వీడియో ప్రూఫ్ ఉంటుంది కదా, సో చూసుకొని చేసుకోవచ్చు అనేసి.
హియర్ కమ్స్ ద డిఫికల్ట్ పార్ట్. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట బోనం ఎత్తుకోవడం. లాస్ట్ టైం ఎత్తుకున్నాను కాబట్టి, కానీ 2 అడుగులు వేసేటప్పటికి కింద అంటే కొంచెం ఆయిల్ పడే కాలికి ఇంకా మొత్తం తీసేసుకున్నారు. బట్ ఈసారి గట్టిగా దేవుడికి మొక్కుకొనేసి ఇంకా నేనైతే ఎత్తుకున్నాను. అండ్ కొంచెం అంటే మాకు కొంచెం దూరమే, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. నాకైతే శ్రవణ్ పవన్ ఇద్దరు హెల్ప్ చేశారు ఆ బోనం ఎత్తుకురావడానికి. అంటే ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్ ఉంటుంది. బట్ అంతా దేవుడి మీద భారం వేసి జాగ్రత్తగా తీసుకొచ్చేసి అక్కడ గుళ్ళో పెట్టేశాను అనమాట. అండ్ అంటే ఫస్ట్ టైం ఎత్తుకున్నా కూడా కొంచెం భయంతో ఎత్తుకున్నాను కాబట్టి నాకు అంత దూరం ఈజీగా రాగలిగాను నాకైతే అనిపించింది. అంటే ఏదైనా నిష్టగా చేసా, లేదంటే ఇష్టపడి చేస్తే ఆ పని అనేది మనం చేయగలం కదా. సో అదనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా మొత్తం మా పూజ అవన్నీ చేస్తున్నారు. ఇంకా మా మావయ్య పవన్ అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. నాకైతే ఫొటోస్, వీడియో క్లిప్స్ అన్నీ పవనే తీసాడు ఈసారి. ఎందుకంటే శ్రవణ్ నాకు బోనం ఎత్తుకున్నాను కదా, దానికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇంకా వీడియోస్ అయితే తను తేలేడు కదా, ఇంకా అందుకే మేము పవన్కి ఇచ్చేసాము. పవన్ అయితే మంచిగా తీసి పెట్టాడు అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకొక టెంపుల్ ఉంటుంది ఒక 2-3 కిలోమీటర్స్ డిఫరెన్స్లో, అక్కడ ఒక బోనం సమర్పించామన్నమాట. అక్కడికి రాగానే వర్షం స్టార్ట్ అయింది. ఇంకా కాసేపు వాన, కాసేపు ఎండ, కాసేపు వాన, ఇదే సరిపోయింది ఆ టెంపుల్లో ఉన్నంతసేపు. ఇంకా మేమైతే పూజ అంతా అయిపోయాక కొన్ని ఫొటోస్, వీడియో క్లిప్స్ అనేవి తీసుకున్నాము. ఫస్ట్ టైం బోనం చేసుకున్నాం కదా, సో మెమరీగా ఉంటుంది అని చెప్పి. ఇదైతే మా ఇంటి దగ్గర టెంపుల్ అమ్మవారి ఫొటోస్ అనమాట. అండ్ మాకు ఆ టెంపుల్ దగ్గర కాబట్టి మేము అక్కడికి వెళ్ళామన్నమాట. సో దిస్ ఇస్ అవర్ వ్లాగ్. అండ్ ఇంకా ఇంటికి వెళ్ళి ఫుడ్ చేసుకొని తినేటప్పటికి 4 అయిపోయింది. ఇంకా అవైతే నేను చూపించలేదు ఇక్కడ. అండ్ ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మేము మరో తీసుకున్న ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తే ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. బాయ్ బాయ్ అంటిల్ నెక్స్ట్ వీడియో.